హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ వాలెట్. హీరో రాజ్ తరుణ్ అండ్ అతని ప్రియురాలు లావణ్య కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ 2-3 రోజులుగా ఇదే హైలైట్ నడుస్తుంది. అయితే పోలీసులకు లావణ్య అందించిన హార్డ్ డ్రైవ్ లో మస్తాన్ సాయి బాగోతాలు అన్నీ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మస్తాన్ సాయి రికార్డ్ చేసిన డ్రగ్స్ పార్టీ వీడియోల్లో ఉన్న వారిపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలో గుంటూరులో రాహుల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే లావణ్య ఇంట్లో MDMA డ్రగ్స్ పెట్టాలని బెంగళూరు నుంచి మస్తాన్ సాయి, చింటూ ఆర్డర్ చేసినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే వీరి ఆర్డర్ మేరకు 130 గ్రాముల డ్రగ్స్ ను గుంటూరు నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చిన కాజా వాటిని లావణ్య ఇంట్లో పెట్టాడు. ఇక ఈ కేసులో కాజాను అరెస్ట్ చేసిన నార్సింగ్ పోలీసులు అతనికి 41 నోటీసులు అయితే ఇచ్చి వదిలిపెట్టేశారు. ఇక ఆ తర్వాత ఈ క్రమంలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి అంటే ఆ డ్రగ్స్ ను తీసుకొని కాజా పరారైనట్లుగా ఓ సమాచారం అయితే ఉంది. దీంతో కాజాతో పాటు మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదంతా పక్క ప్లాన్ ప్రకారం జరుగుతుందా, లేదా నిజంగానే లావణ్యకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా అంటే ఏమో, కామెంట్ చేయండి.